రాష్ట్రంలోని ప్రజలందరి ఆనందమే ప్రభుత్వ ధ్యేయంగా కూటమి పనిచేస్తుందని పలమనేరు ఆర్డీఓ భవానీ పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి నాయకులతో కలిసి అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని, అందులో భాగంగా గతంలో వికలాంగులకు 50% రాయితీతో ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. అయితే ప్రస్తుతం దివ్యాంగ శక్తి కార్యక్రమంతో పూర్తి ఉచితంగా వికలాంగులు బస్సులలో ప్రయాణించేందుకు అవకాశం కల్పించిందన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం గొప్ప విషయమని కొనియాడారు. Thank you. 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 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి ఈరోజు దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా డిపో మేనేజర్ గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ, ప్రజలకి అందరికీ, అదేవిధంగా దివ్యాంగులకి నా శుభాకాంక్షలు, ప్రెస్కి నా నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన యొక్క వాగ్దానంలో, ఎలక్షన్ ముందు వాగ్దానంలో ఏంటంటే ఆడవారికి మాత్రం ఫ్రీగా బస్సు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దాన్ని ఆయన లాస్ట్ 4 months బ్యాకే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం దివ్యాంగులకి ఇచ్చే పథకాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ మాట ఆయన ముందు చెప్పలేదన్నమాట, తన వాగ్దానంలో ఏమీ లేదన్నమాట. ఈరోజు వాళ్ళకి కల్పిస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం ఏదో అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఆయన నిన్న మొన్న మనకు బహుజనులకి, ఇమాములకి 240 కోట్లు ముందుగా ప్రకటించినారనమాట. 6 నెలలకు సరిపోయే భత్యము. ఎందుకంటే వాళ్ళకి రంజాన్ వస్తుందన్నమాట. ఈ నెల 20 కానీ 21వ తేదీ వస్తుంది కాబట్టి దానికి కూడా ఆయన 240 కోట్లు ఈరోజు ప్రకటించడము చాలా శుభసూచకము. అందుకే మైనార్టీ వాళ్ళు ఎప్పుడు కానీ, మిగతా అందరూ కానీ ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో అండగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకి, అఫీషియల్స్కి అందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. దివ్యాంగ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగులకు ప్రారంభించడం జరిగింది. మనకు ముందుగా దివ్యాంగులకి ఒక 50% రాయితీతో మాత్రమే బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం ఉండేది. కానీ ఈ రోజు నుంచి 100% ఫ్రీగా బస్సులో 4 రకాలైనటువంటి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. దివ్యాంగులకు ఉపశమనం కలుగుతుంది, ఆర్థిక భారం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా దివ్యాంగులు ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇటువంటి మంచి పథకాన్ని ప్రారంభించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దివ్యాంగులందరి తరఫున.